రాష్ట్రంలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు, స్కూల్స్ లో వడ్డించే ఆహారం కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదివే హాస్టల్స్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. 8 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం మిస్ ఛార్జీల్ని 40% పెంచిందన్నారు ఉత్తమ్. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని రెసిడెన్షియల్ హాస్టల్ సందర్శించారు మంత్రి ఉత్తమ్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాస్టల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు నేతలు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1100 రూపాయలు ఉంటే మేము అది 1740 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ టు పీజీ ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1500 రూపాయలు ఉంటే మేము 2100 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అమ్మాయిలకి ప్రస్తుతం 55 రూపాయలు ఉంటే అది మేము 175 రూపాయలకి పర్ మంత్ పర్ బోర్డర్ పెంచడం జరిగింది. TREAs ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది సుమారు రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అంటే సుమారు మీ అందరి బంగారు భవిష్యత్తు కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 470 కోట్ల రూపాయలు అదనంగా ఈ సంవత్సరం నుంచి ఖర్చు పెట్టబోతున్నాం. మీరు నన్ను అడిగినట్టుగా ఏదో ఒక ఫండ్ నుంచి మీ ఇన్స్టిట్యూట్కి మీరు అడిగిన విషయాలకి మరి ఇన్వర్టర్ కానీ, ల్యాబ్ రూమ్స్ కానీ, సోలార్ వాటర్ హీటర్ కానీ ఇతర మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా నేను ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఫండ్ నుంచి మీకు 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని చెప్పి కూడా మనం చేస్తూ మరి నిరుపేదలకి ఉన్నత విద్యా ప్రమాణాలు ఉండాలని, మీ అందరికీ ఒక బంగారు భవిష్యత్తు ఉండాలని, మీ జీవితాల్లో వెలుగులు నిండాలని మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి